తెలంగాణలో అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైన కారు పార్టీకి వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. నేతలంతా వరుసగా హ్యాండ్ ఇస్తున్నారు. గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారు. కారుకు సారుకు గుడ్ బై అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. దీంతో నాయకులను కాపాడుకోవడం బీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకే రోజు నలుగురు నేతలు కారు దిగి చేయందుకున్నారు. వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు మాజీ మేయర్ బొంతూరు రామ్మోహన్, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో ఈ నలుగురికి కాంగ్రెస్ కండువా కప్పి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత వీళ్లంతా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఒకే రోజు నలుగురు నేతలు జంప్ అవ్వడం, ఆ లిస్ట్ లో కీలక నేతలు ఉండడం బీఆర్ఎస్ కు భారీ జలక్కిచ్చింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి పరిణామాలు కారు పార్టీని మరింత బలహీనం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ఎలాగైనా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తుంది. దీనికోసం చేరికలను ప్రోత్సహిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన సీఎం రేవంత్ కారు పార్టీ ముఖ్య నేతలపై గురిపెట్టారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ కీలక నేతలను ఆకర్షించడంపై ఫోకస్ చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై బీఆర్ఎస్ కు ఇప్పటికీ మంచి పట్టు ఉంది. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ అక్కడ గులాబీ పార్టీని దెబ్బతీసే వ్యూహాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా భారీగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల వేళ ఇది జస్ట్ టీజర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది అంటున్నాయి పొలిటికల్ వర్గాలు.